బట్ చాలా కొత్తగా, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. అదే ఓవర్వెల్మింగ్ అనే ఫీలింగ్నే అడుగుదామనే చెప్తున్నాను. 100%. కిరణ్ గారు, ఇప్పటికే ఆల్రెడీ లాభాలు వచ్చేసినాయి అని తెలుసు. తెలుసా సార్? తెలుసు. ఎక్కడ సార్ ఒకసారి కాదండి, అంటే మీరు చేసిన దానికి ఇటు ఒక లాభాలు వచ్చేసినాయి అంటే చూపిస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ. కొంతమంది సార్, నిన్ననే నేను మాట్లాడాను సార్ ఒక వైజాగ్ డిస్ట్రిబ్యూటర్తో. ఆల్రెడీ వాళ్ళు ఉన్న 4 సినిమాల్లో కూడా మీ సినిమానే తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా ఒక మాట చెప్పారు. 100% తీసుకోండి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రమోషన్ కరెక్ట్గా చేస్తారని చెప్పేసి మా మాటగా మేము కూడా చెప్పాం. అందుకని చెప్తున్నా నేను, ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు, అన్ని ఏరియాస్ నుంచి క్లోజ్ అయింది అనే విషయం కరెక్టా కాదా? సార్ అన్ని ఏరియాస్ నుంచి ఒక్క నైజాం ఒక్కటి ఇంకా ఎవరికి ఇవ్వలేదు సార్. రిమైనింగ్ వరల్డ్ వైడ్ అన్ని ఏరియాస్లో రిలీజ్ అయిపోయింది. చెప్పాను కదా సార్, ఐ వాంట్ టు గివ్ దమ్ ద బిగ్గెస్ట్ రిలీజ్. ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు బీ, నాకు తెలిసి చాలా పెద్దగా రిలీజ్ అవ్వబోతుంది ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇది సాయి గారు, ఇది ఇట్లాంటి ఒక రిలీజ్, ఒక కొత్తోడు, ఇప్పుడు నువ్వు కూడా బయటవాడు అయితే నీకు తెలియదు ఈ విషయం. ఇక్కడిక్కడే తిరుగుతా ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత పురుటి నొప్పులు ఉంటాయో మీకు చూస్తూనే ఉంటారు. అలాంటి సినిమాల్లో నీ సినిమా అద్భుతంగా ముందుకెళ్తా ఒక కిరణబోరం గారు లాంటి ఒక పెద్ద స్టార్ వచ్చి నించోవడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? ఇది అంటే బ్లెస్డ్ ఫీలింగే సార్. ఆయన పరిచయమే నాకు ఒక పెద్ద ఇదిగా ఫీల్ అవుతాను సార్. నేను ఎప్పుడు కలగనలేదు సార్, ఇట్లా ఇంత బాగా అవుతుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు సార్. కేవలం ఆయన వల్ల నేను ఇక్కడ ఉన్నాను, ఇంత బాగా అవుతుంది సార్. కిరణ్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఇది, అంటే నాది లాస్ట్ క్వశ్చన్, తిట్టుకోవద్దు మనవాళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా మీరు ఇంతమందిని ఇస్తున్నానని చెప్తున్నారు కదా, వీళ్ళతో మళ్ళీ ఫ్యూచర్లో ప్రొడక్షన్స్లో సినిమా చేస్తే ఎవరికి ముందు అవకాశం ఇస్తారు? వీళ్ళకైతే ఇవ్వండి సార్. నెక్స్ట్ సినిమా ఇంకో కొత్త వాళ్ళు సార్ అందరూ. అంటే ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేసాను, ఇంకా వాళ్ళ టాలెంట్ వాళ్ళది. నెక్స్ట్ చేసే సినిమాలో వీళ్ళు ఎవరు ఉండరు సార్, మళ్ళీ కొత్త వాళ్ళతోనే చేస్తాను సార్. నిజంగా అవకాశం ఉండి ఒక 50 మందిలో ఎవరన్నా నిజంగా ఉన్నా కూడా పొరపాటును కూడా తీసుకోరా సార్? పొరపాటును కూడా వీళ్ళని అడగండి. అగ్రిమెంట్ చేసేటప్పుడు రెండో సినిమా నాకు చేయండి, ఇది చేయండి, అది వద్దు సార్ మనకి. ఈ సినిమా ఏదో చేసిన వాళ్ళు హ్యాపీగా బాగుపడితే హ్యాపీ వాళ్ళు ఉండిపోయినా, రెండో సినిమా అయితే కొత్త వాళ్ళతో చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. కిరణ్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఒక గతంలో చూసుకుంటే తమిళ సినిమా ఫ్లేవర్, రెస్టిక్గా ఉన్న తమిళ సినిమా ఫ్లేవరు, మలయాళ సినిమా ఫ్లేవరు అలా కనిపిస్తుంది. చాలా బాగుంది. మీ ఇందాక అన్నట్టు ఆ మ్యూజిక్ అయితే ఉందో ఆర్ఆర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. బట్ సార్, కొంచెం ఏమైనా టెన్షన్ ఉందా? 40 మంది జీవితాలు ప్లస్ అలా ఫ్యామిలీ అందరూ దీని మీద ఆశ పెట్టుకుని చూస్తూ ఉంటారు. అటువంటిది ఏమన్నా టెన్షన్ ఉందా యాజ్ ఎ ప్రొడ్యూసర్? లేదు సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నా పూచి, వీళ్ళందరికీ చాలా బెస్ట్ కెరీర్ ఉండబోతుంది. నేను ఐఎమ్ షూర్ ఇన్ దట్ నేను అదే చెప్పాను, రేపు సినిమా రిలీజ్ అవ్వే లోపే నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను. స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యామిలీలు అందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. మీ పిల్లలందరూ సేఫ్. సార్, ప్రతి ఆర్టిస్టులు మీరు ఇచ్చిన చెక్ వాళ్ళు దాచుకుంటారు, నాకు తెలిసి లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఇచ్చిన చెక్ సార్ ఎప్పుడో ఖర్చు పెట్టేసింటారు, ఎందుకు ఖర్చు? సార్, మీరేమైనా దాచుకున్న చెక్ ఏమైనా ఉందా? ఎవరు ఇచ్చిన చెక్, మీరు దాచుకున్న చెక్ కానీ అమౌంట్ కానీ? లేదు సార్, అంటే నేను దాచుకున్న చెక్ లేదు నా జర్నీ. అంటే బట్ నేను దాచుకున్న చెక్ అంటే సార్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను రుణపడున్న వ్యక్తి మనోవికాస్ సార్. నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు ఒక చిన్న షార్ట్ ఫిలిం చూసి నా మీద ఒక 8 లక్షలు పెడతానని నా మీద నమ్మకంతో వచ్చాడు సార్. నేను ఎన్ని సినిమాలు చేసినా తర్వాత ఎంత ఎదిగినా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మనోవికాస్. ఆ టైంలో చెక్కు ఏమీ లేదు సార్, బట్ నన్ను ఆ మీద నమ్మకంతో 8 లక్షలు సినిమా మీద పెడతా అన్నాడు. తర్వాత ఇంకా ఎక్కువ పెట్టాడు, కానీ అందుకే ఆ అబ్బాయి మీద ఆల్వేస్ గ్రేట్ఫుల్ సార్. సార్, టీజర్ ఈవెంట్లో ఎవరో మీ క్రూలో ఎవరు అన్నారు, రాజావారు రాణివారి కంటే ముందే మనం ప్రొడ్యూసర్ అయిన తర్వాత మనం ఇలా సెటప్ చేయాలి, ఒక సినిమా చేయాలి అని అన్నారు. ఏంటి సార్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అప్పటికి రాజావారు రాణివారు రిలీజ్ కూడా కాలేదు. మీ గ్రోత్, మీ సినిమాలు, మీ హిట్లు, ఈ కెరీర్ కూడా పక్కన పెట్టి ఇలా అప్పుడే అంత ప్లాన్ ఎట్లా అనేది? ఏమో సార్, జాబ్ రిజైన్ చేసేటప్పుడు ఆ పేపర్ మీద సైన్ పెట్టేసేటప్పుడే అనుకున్నాను సార్, ఇలా మేము ముందు ఉంటాను, ఖచ్చితంగా హీరోని అవుతాను, సినిమాలు చేస్తున్నాను. మొండి నమ్మకం, ధైర్యం, అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు, అయిపోతానని చిన్న నమ్మకం సార్. ఆ రోజు కూడా ఖచ్చితంగా నాకు వీలైనంత సినిమాలు చేస్తున్నాను అనుకున్నాను. ఈరోజు తీశాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్. అంటే అందరూ సపోర్ట్ చేశారు. అంటే చిన్న విషయం చెప్పాలి సార్. నిన్న ఇప్పుడు సురేష్ అన్న ఉన్నాడు, నాతో జర్నీ చేస్తున్నారు. సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న వచ్చి కిరణ్ నువ్వేం కావాలి చెప్పు, చేసేద్దాం, ఒక చిన్న సపోర్ట్, ఏం కావాలి చెప్పండి అన్న. వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ. మీ అందరితో నా కమ్యూనికేషన్ చాలా బాగుంది. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, సురేష్ అన్న కానీ, శ్రీనివాస్ అన్న కానీ, జిఎస్కే మీడియా, అలాగే ఇప్పుడు ఈ సినిమాకి చేస్తున్న యువి వెంకట్ అన్న, ఈవెంట్స్ అంతా. ఇదిగో నేను నైట్ కూర్చున్నాం, ఎలా చేద్దాం ఈవెంట్ అన్న అంటే
జరిగిన 1 గంట డిస్కషన్లో ఎంత మనీ అన్న డిస్కషన్ రావట్లేదు సార్. కింద ఏం చెప్పు, కొత్తగా ఏం చేద్దాం, నీ ఈవెంట్ అంటే ఏదో కొత్తగా ఏం డిజైన్ చేద్దాం, ఓకే ఈ ఈవెంట్ ఇలా చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, ఏం డిస్కస్ చేద్దాం, అలాగే మా డిజిటల్ టీం వినీత్ కానీ సందీప్ కానీ కూర్చొని ఏం చేద్దాం. అండ్ అలాగే నాకు అడిషనల్ సపోర్ట్ సార్, అంటే కా కానీ కే ర్యాంప్ కానీ వెనకుండి నాతో పాటు బ్రదర్స్లా ఉండి బాబు కానీ వంశీ కానీ అలాగే కాకినాడ బుజ్జి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏమైపోయిందంటే సార్ జర్నీ నాకు వెన్ దెర్ ఆర్ రైట్ పీపుల్ మనల్ని నమ్మి వీడు మంచోడు వీడు మనల్ని చూసుకుంటాడని నా మీద నమ్మకం పెట్టి వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. నాకు అది చాలా ఈజీ అయిపోయింది సార్. నా మీద బరువు సగం తగ్గిపోయిన ఫీలింగ్ ఉంది. హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్దాం, రిమైనింగ్ అంతా సాఫీగా అయిపోతుందని. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంకా నాకు రోజు రోజుగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. లేదు మనం చాలా గట్టి సినిమాలు చేయబోతున్నాం అని చాలా నమ్మకం. సార్ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది, హీరో అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. ఏంటి సార్ కిరణ్ అబ్బవరాన్ని నెక్స్ట్ ఎట్లా చూడాలి? లేదు సార్, రాబోయే రోజుల్లో కిరణ్ అబ్బవరం సినిమాలన్నీ చాలా గొప్పగా ఉండబోతాయి. మీరందరూ టికెట్ పెట్టి థియేటర్లోకి వెళ్ళినప్పుడు అరే వీడి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడరా, వీడి సినిమా చూసి వీడి సినిమా కోసం ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనేలానే ఉంటాయి సార్. ఖచ్చితంగా. ముని గారు హాయ్ అండి. సో మనం మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలో ఈ స్టోరీ లైన్ మా లవర్ ఇచ్చింది అని చెప్పారు. మరి ఈ సినిమాని ఆవిడకి ఏమైనా డెడికేట్ చేస్తున్నారండి? లేదండి, మా ఊరికి మా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కిరణ్ గారు. సో మచ్ అండి. హాయ్ కిరణ్ గారు, ఇక్కడ దిస్ వే. హాయ్ హాయ్. సో కా సినిమా ఎంత హిట్ అయిందో కా ప్రొడక్షన్స్ కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆర్టిస్టులు మీరు పరిచయం చేస్తున్నారు. ఫర్దర్గా ఇటు మీరు ప్యారలల్గా సినిమాలు చేస్తున్నారు అండ్ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కదా. కిరణ్ గారి కా ప్రొడక్షన్ నుంచి ఎవ్రీ ఇయర్ ఆర్ ఎల్స్ 2 years అలా అంటే ఎలా మూవీస్తో వద్దామని అనుకుంటున్నారు? ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తే? అంటే ఇన్ని అని క్యాల్కులేషన్ ఏం లేదమ్మా. ఈ ఇయర్ ఇంకో 2 ఫిలిమ్స్ అయితే చిన్న సినిమాలు అయితే 2 స్టార్ట్ అవబోతున్నాయి బేబీ. అండ్ ఇంకొకరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఆవిడ వచ్చిన ప్రతి ఒక్కసారి ఎందుకో ఏ ఈవెంట్ చేసినా నాకు గుర్తుంది, చాలా మంచిగా సక్సెస్ వస్తుంది. శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్. లేదా ఆవిడకి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎంత ఓన్ చేసుకొని అరే కిరణ్ సినిమా అంటే లాస్ట్ మినిట్లో నిన్న అడుగుతున్నాను అనమాట. నిన్న నైట్ నేను వెంకటన్న ఏంటన్నా శ్రవంతి గారికి చెప్పారో మొత్తం అంటే ఆవిడకి అప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నా సినిమా అని చెప్పి వచ్చి ఇంత ఓన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. కిరణ్ గారు అమ్మా. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు నాకైతే పొలిటీషియన్ లాగా అనిపించారు. బాలయ్య బాబు గారు కదమ్మా. ఇంకా ఈ ట్రైలర్ చూస్తుంటే నాకైతే యాక్చువల్గా మలయాళం మూవీస్ గుర్తొచ్చాయి. చాలా న్యాచురల్గా ఉంటాయి అవి, ఎక్కడ ఆర్టిఫిషియల్గా కనిపించవు. సో మీరు ఈ మూవీ విషయంలో చాలా చాలా కేర్ తీసుకున్నట్టుగా అనిపించింది. చాలా న్యాచురల్గా హౌజెస్ కావచ్చు, ఈవెన్ మ్యారేజ్ సెట్ కూడా నాకు అప్పటి మ్యారేజ్ సెట్ లాగే అనిపించింది. అండ్ ఆల్సో హీరోయిన్ పెట్టుకున్న ఫ్లవర్స్ A to Z చాలా న్యాచురల్గా అనిపించింది. దీనికోసం మీరు ఎలాంటి వర్కౌట్ చేశారు? నేను ఏ కష్టం పడలేదమ్మా. దీనికోసం కష్టం అంతా మునిదే. 100% క్రెడిట్ గోస్ టు ముని. తనే చూసుకున్నాడు. అండ్ మలయాళం సినిమాని మీరు ఎత్తారు కాబట్టి నేను ఒకటి చెప్పాలమ్మా. సోషల్ మీడియాలో ఎక్కడో 2-3 సార్లు డిస్కస్ చూశాను కిరణ్ అబ్బవరంకి మలయాళం సినిమాలతో ప్రాబ్లం ఏంటని. నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా. ఐ రెస్పెక్ట్ మలయాళం సినిమా. నేను మలయాళం సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాను, మలయాళం సినిమాలు అన్నీ ఎంజాయ్ చేస్తుంటాను. 1-2 సందర్భాల్లో నేను చెప్పింది ఎప్పుడైనా ఏంటి అంటే అరే ఒక మలయాళం సినిమా వచ్చినప్పుడు ఇక్కడికి మనోళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సినిమాని ఎంతైతే మంచి విజయాలన్నీ అందిస్తున్నారో అలాగే తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, వీటికి ప్రాధాన్యత ఇచ్చి అలాగే ఈ సినిమాలు కూడా బాగున్నాయని బయటకు గొప్పగా చెప్తే ఈ సినిమాలో ఆడతాయని తప్ప ఐ రెస్పెక్ట్ మలయాళం సినిమా. మీరు ఇంకోలా తీసుకోవద్దండి దయచేసి. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ మీడియా అండ్ కిరణ్ గారిని అభిమానించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ April 17th. సో కా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అండ్ సుమైరా స్టూడియో సహ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసర్గా మనకి ఈ సినిమాని అందించబోతున్నారు. సో మనందరం కూడా థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. టుడే RPR was our GSK Media event by UV Media. Thank you so much.